గుర్తు తెచ్చుకోవాలి. కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో రాజ్యం చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగితే హోంమంత్రి తప్పుకున్నారు, డీజీపీ తప్పుకున్నారు ఆ రోజు. అంటే ఆ రకమైన ప్రెసిడెంట్ ఇప్పుడు కావాలని ఏమన్నా నేను కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా పక్కకి వెళ్ళే అవకాశం ఉందా? టైమ్ అండ్ అగైన్ హోంమంత్రి ఫెయిల్యూర్స్ మీద, పోలీస్ ఫెయిల్యూర్స్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇది మూడో సందర్భం. అండ్ రెండో అంశం ఏంటంటే, మీరెందుకు ఇంకా లా అండ్ ఆర్డర్ వ్యవహారాలు ఈ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయలేదు? ఇంకా మీ దగ్గర ఎందుకు అట్టి పెట్టుకున్నారు? వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ శుభోదయం. సార్, చాలా నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలే. అంటే చేతగాని ప్రభుత్వం, చేతగాని కూటమి ప్రభుత్వం, కూటమిలో విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పిన పవన్ కళ్యాణ్. కూటమిలో జరుగుతున్న విభేదాలని చెప్పకనే చెప్పాడు నిన్న జరిగిన విషయంలో. ఇంకా 6 నెలలైనా మీరు అడిగారు ఎందుకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేదు అని. జమిలీ వస్తుంది, జగన్ వస్తాడు, అందుకని మేము చేయలేదు. వాళ్ళ చేత కావడం లేదు, అంతా మా చేతిలోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అంటే ఏమని అర్థము? వాళ్ళు ప్రభుత్వము నడపడములో విఫలమైపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి మళ్ళీ రావాలి, అప్పుడే అందరినీ కంట్రోల్ చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అన్నది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పుతూ కూటమిలో విభేదాలను కూడా చెప్పకనే చెప్పాడు. ఇదేంటి సార్ ఇది? నాకు అర్థం కాలేదు. ఇంకా 6 నెలలు అవుతా ఉన్నా కూడా ఇంకా సర్దుకుంటున్నాం. ఇంకా చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. తోలు తీస్తారు, తొక్క తీస్తారు. ఏమి తీస్తారు సార్? తోలు లేదు, తొక్క లేదు, చెప్పుతూనే ఉంటారు. కడప ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రిమ్స్ లో వాళ్ళ గాయపడ్డ ఎంపీడీని పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. రిమ్స్ లో మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు, మేము చేస్తాం. మీరు గాల్లో వేరుస్తా ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో వేరుస్తున్నారు. మొత్తం మీకు ఎలా కింద దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు, వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఎవరైతే తప్పించుకొని తిరిగారు 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ, మీ గతంలో మీ అధికారాలు కానీ ఏమీ మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు లాయర్లు అయినా సరే చాలా స్పష్టంగా ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆయన స్పష్టత చూపించినంత పనిలో పనితనం చూపించడం లేదు. ఎందుకని చెప్తున్నానంటే, 2019 ఎన్నికల్లో బెంగళూరుకు పోయారు. బెంగళూరుకు పోయి అక్కడ ఎమ్మెల్యే చింతమణి ప్రభాకర్ గారి మీద చాలా ఫైర్ అయిపోయారు. ఎంఆర్ఓ గారు మహిళను కొడితే నేనేం తీస్తా, తోలు తీస్తా, తొక్క తీస్తా, నిన్ను నిలబెడతానన్నారు. 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి మన చింతమనేని ప్రభాకర్ గారి మీద చెయ్యి వేసి, ఇతనంటే నాకు ఇష్టం ఎందుకో తెలియదు కానీ నాకు హత్తుకుపోయాడు అన్నారు. అంటే ఎక్కడికి ఏ అవసరం వస్తే ఆ పదం వాడటమేనా? ఏ పని వస్తే ఆ పని. ఏదైనా చర్చికి పోయినాడంటే నేను క్రిస్టియన్ని, ముస్లింకు పోయినాడంటే నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని. ఎక్కడ పడితే దానికి వాడుకోవడం అనేది చాలా మ్యాచ్ కావడం లేదు. ఆయన పారదర్శకను ఆయన యొక్క దీన్ని డిగ్రేడ్ చేసుకుంటున్నాడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనకు సుదర్శన్ రెడ్డి గారిది మనం చూద్దాం, ఏపీడీఓ మీద పోయాడు. వాళ్ళ అమ్మవి టాబ్లెట్స్ ఏదో ఉన్నాయి అక్కడ ఆఫీసులో, పేపర్స్ ఉన్నాయి, తీసుకోవడానికి పోయాడు. ఎంపీడీఓ దాన్ని ఏం చేశారు? ఆపాడు. లేదు, లోపలికి పోవడానికి లేదు అన్నాడు. మా అమ్మకి సంబంధించిన ఎలా వెళ్ళిపోతారండి? కుటుంబ సభ్యులు వచ్చేసి ఏదో ఒక టాబ్లెట్లు ఉన్నాయి, లేకపోతే ఫైల్స్ ఉన్నాయి, కళ్ళజోడు మర్చిపోయారు. వాళ్ళ భార్యని ఆఫీస్ నుండి తీసుకోవడానికి తప్పలేదా? ఇప్పుడు ఎంతమంది చేయడం లేదు? ఇప్పుడు ఎంతమంది మహిళా నాయకులు వాళ్ళ భర్తలు గాని ఎంత యాక్ట్ చేయడం లేదా చెప్పండి. దాన్ని నేను సమాధానం చెప్తాను. అడిగితే కొట్టేస్తారా, దాడి చేస్తారా? అడిగితే మీరు ఇప్పుడు దాడి చేయడం అన్నది పోలీసుల నిర్వాహం దాన్ని చూస్తున్నారు, దాన్ని చేస్తారు. ఎవరు చేసినా తప్పే.
జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీన్ని ప్రోత్సహించరు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజే చెప్పాడు, అధికారులకు మనకు రక్షణ ఇవ్వాలి, వారికి ఎవరు మన ప్రభుత్వంలో ఎవరు చేసినా శిక్షిస్తామని చెప్పారు. ఆ కాలంలో శిక్షించారు కూడా. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ యొక్క పత్రికను తీసుకొని పోయి ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు, ఎంపీడీఓ తెలుగుదేశం వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, రాండి అని. వాళ్ళు మీడియాతో పాటు వచ్చి ఒక పథకం ప్రకారం చేశారు. ఏదైనా తప్పు ఎవరు చేసినా దీన్ని పోలీసులు దాన్ని విచారణలో ఉంది, వాళ్ళు ఏది చేసినా దానికి అందరూ కూడా అనుగుణంగా పోవాల్సిందేదే, తప్పనిసిందేదే. కానీ నేను చెప్పేది ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు ఇది జరిగిన ఇష్యూలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించాలి. నందికొట్కూరులో జరిగిన 9 మైనర్ బాలికపై జరిగినప్పుడు ఏం చేశారు? స్పందించి అక్కడికి పోలేదే. బద్వేల్లో ఒక పాపను పెట్రోల్ పోసి అంటించారు, అక్కడికి పోలేదే. కాకినాడలో ఒక దళిత ప్రొఫెసర్ ని అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే నానాజీ కొట్టాడు, అప్పుడు ప్రశ్నించలేదే. నియోజకవర్గం పీఠాపురంలో 16 సంవత్సరాలకి బాలికలు రేప్ చేశారు, అప్పుడు స్పందించలేదే. మన యలమంచిలో విలేకరుని శాసనసభ్యులను కొట్టాడు, అప్పుడు స్పందించలేదే. అప్పుడు లేని స్పందన, స్పెషల్ ఫ్లైట్ ఇప్పుడు ఎందుకు? స్పందించే తీరు బాగుంది, కానీ దానికి అనుగుణంగా ఆయన ఏమి చెప్తున్నాడో దాన్ని తీసుకోవాలి నిర్ణయము. ఊరికే ఏదో మాట్లాడుకుంటా పోతూ ఎప్పుడు ప్రతిరోజు కూడా ఇదే సరిపోతుంది, కానీ ఎక్కడ స్పష్టత లేదు ఆయన మాటల్లో అనేది గుర్తించాలి. ఆయన మాటల్లో స్పష్టత లేదన్నది నాకు తెలిసి చాలా మంది వాళ్ళు జనసేన అనే సైనికులు చెప్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేయలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు, ఇంకొకరు అడ్డం పడుతున్నారో తెలియదు. వారు చెప్పేది చేసేంత వరకు మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం, నిలదీస్తాం అనే పరిస్థితికి వచ్చింది. చెప్పినది ఏదైనా ఒక్కటనే చేయాలి కదా, ఏది చేయకపోతే ఎలా సార్? దాన్ని నిరూపించుకోవాలి. ఫలాంది మనం మాట్లాడినామంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా ఒక వాల్యూతో ఉంటుందని ప్రజలు ఆశించారు, జనసైనికులు ఆశించారు. కానీ అందరూ ఆశించిన ప్రకారము ఇక్కడ అందరినీ తన నీరు గార్చే పరిస్థితిలో ఉంది. ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు అంటే నాకు తెలిసి బయటపడ్డాయి, తొందరగా ఉంది. నేను చెప్పా ఉగాది తర్వాత తన పని తాను చేసుకొని పోతుంది అని, అదే జరిగే ప్రక్రియలో ఉంది అని అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు మీకు ప్రశ్న, నేను కూడా ఎవరితో చెప్పను, వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మారారు, కానీ లా అండ్ ఆర్డర్ ఒకటి మీ కంట్రోల్లో ఉంచుకునేలాగా మీరు పన్నిన వ్యూహం ఏంటి చెప్పండి సార్. లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉంది అంటే అది అట్లా వాళ్ళ చేతగాన్ని తన ఓన్ నేను చెప్తున్నా, వాళ్ళ చేతగాక మా మీద ఉంది ఏం చెప్తున్నారు. ప్రభుత్వం వారిది, ముఖ్యమంత్రి గారు వారు, డిప్యూటీ సీఎం వారు, మంత్రులు వారు, వీళ్ళందరూ కూడా మా మీద ఉంది అంటే మేమేమైనా జీతాలు ఇస్తున్నామా వాళ్ళకి? పోలీస్ శాఖకి ప్రభుత్వమే కదా ఇస్తున్నది. ప్రభుత్వాన్ని వాళ్ళు ఉన్న శాఖల మీద వాళ్ళకు పట్టు లేకపోతే వాళ్ళు ప్రజాపాలన ఎలా చేయగలరు నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి పట్టు కోల్పోయారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా జమిలీలో పట్టు కోల్పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టున్న నాయకుడు వచ్చి ప్రజలందరినీ సంరక్షిస్తాడు అని నేను చెప్తున్నా. రైట్, మీ జమిలీ తపస్సు మాంటలేదు. ఒకసారి దారా